డిపార్ట్మెంట్కి ఉంటే గౌరవ మర్యాదలను పోగొట్టద్దండి అని కూడా నేను చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కావడంలో ఏదో మంత్రి మెప్పు పొందాలనే ఉద్దేశంతో పనులు ఆపి ఆ కాంట్రాక్టర్ని పిలిచి బెదిరించుకున్నారు, నన్ను కాదు. దాని వెనకాల మంత్రే ఉన్నారని మీరు ఎలా ఆరోపిస్తారు? మంత్రి 100% ఉండాడని అందరికీ తెలుసు కదా, ఇదేం దాచిపెట్టేది కాదు, అది అందరికీ తెలుసు. అది ఆయన బెదిరించుకొని ఆయన దగ్గర ఆయనతో మాట్లాడి ఆయన బెదిరించుకొని ఆయన ఇప్పుడు ఫైనల్గా ఆయన వచ్చి చేసేటట్లు ఒక ఖరారు చేసుకొని ఏదో చేసుకుంటాడు. చేసుకున్నారులే, నాకు వచ్చిన నష్టమేంలే. కాకపోతే నేను అప్పటికే అక్కడ మెటీరియల్ అంతా మొబిలైజ్ చేసి పెట్టిన మెటీరియల్ను దొంగతనంగా ఎత్తుకోకపోవడం, దౌర్జన్యం శక్తి ఎవరికి లేదు, దొంగతనంగా ఎత్తుకో. అంత బలవంతులా మీరు? నేను బలవంతున్నా కాదో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు నా మైండ్ సెట్ ఎంత ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ అని. నేనేం కొట్టి చంపినాను 5 మందిని కొట్టాను అనేది కాదు ఇక్కడ. నేను ఎంత గట్టిగా ఉంటానో నాకు తెలుసు. నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉండే 2,40,000 మందికి కూడా తెలుసు. మీకు కూడా ఎన్నికల్లో బాంబులు వేసుకున్న చరిత్ర ఉంది కదా? అన్ని గతంలో వీళ్ళంతా నిక్కర్లు వేసుకునేటప్పుడు, ఇప్పుడు కాదు. వీళ్ళందరూ అప్పుడు సీముడు దుడుచుకుంటా ఇళ్లలో కూర్చొని ఉంటారు. ఆ కాలంలోనే నేనేందో అందరికీ తెలుసు, దానికంతా పక్కన పెట్టండి.